ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, నక్షత్రాల సిరీస్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు మనం హస్త నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి దీని యొక్క స్పెషాలిటీ, సహసిద్ధ లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ నక్షత్రంలో పుట్టిన వారు ఓవరాల్ గా వీళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లైఫ్ లో, పూర్తి వివరాలు అండి. హస్త నక్షత్రానికి అధిపతి చంద్రుడు. ఈ నక్షత్రం పూర్తిగా కన్యా రాశిలో ఉంటుంది. ఈ 4 పాదాలకి రకరకాల లక్షణాలు ఉంటాయి. వీళ్ళ అంటే లుక్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హస్త నక్షత్రం అంటేనే క్లెవర్, చాలా ఫాస్ట్గా ఉంటుందండి వీళ్ళ ఆలోచన విధానం. ఇంకా వీళ్ళకి పంచమం పాడైతే చెప్పలేం, కానీ 99% ఆఫ్ పీపుల్ ఈజ్ వెరీ స్మార్ట్. ఎక్కడ ఎలాగ లాజిక్ని అప్లై చేసి ఎవరితో ఎలా మాట్లాడి తీసుకురావాలి, ఎక్కడ కూడా హస్త నక్షత్రం వాళ్ళు కామ్గా కూర్చుంటారు, అసలు మాట్లాడరు అనేటువంటిది ఉండదు. వాళ్ళ ఫ్లో అలా ఉంటుంది. హస్త నక్షత్రం యొక్క ఫ్లో ఆ రకంగా ఉంటుంది. ఇతనికి, ఈ జాతకుడికి, వీళ్ళ మదర్కి, ఇద్దరికి కూడా బిజినెస్ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి చెప్పాలంటే, బిజినెస్ ఆలోచనలు. అలాగే హస్త నక్షత్రానికి అధిపతి చంద్రుడు అయినందుకు, ఇది కూడా చంద్రుడు వెళ్ళి చంద్ర నక్షత్రం మీద ఉన్నందుకు కొంచెం మానసికంగా ఉండేటువంటి కొన్ని మాత్రం కొంచెం మనసులో ఏదైనా వచ్చిందంటే అది కొంచెం ఊగిసలాడుతూ ఉంటుంది. అది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే వీళ్ళు మంచిగా ఉంటే నిజంగానే మంచిగా ఉంటారు. కొంచెం అవతల వాళ్ళని వీళ్ళు కనుక నమ్మట్లేదు అంటే వాళ్ళు మోసం చేసేస్తారు. వాడు మనల్ని ఏమైనా మోసం చేస్తాడు, వాడు నమ్మకమైన వ్యక్తి కాదు అంటే వాడు మోసం చేసేదాకా మనం వెయిట్ చేయడం ఎందుకు? అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది, అందరి విషయంలో జరుగుతుందా అంటే పర్టికులర్గా దీనికి రాహు ప్రభావం ఉండాలి. రాహు ప్రభావం ఉంటే కానీ అంత తెలివితేటలు అవతల వాడిని మోసం చేయడం అంటే మామూలు విషయం కాదు. కేవలం హస్త నక్షత్రంలో పుట్టామండి, అవతలవాడు మోసం చేయకుండా ఈ వ్యక్తి మోసం చేసి బయటపడిపోతాడు, మోసపోవడం ఇష్టం ఉండదు అంటే కాదు. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ హస్త నక్షత్రానికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే వాగ్దాటి, బాగా తెలివిగా ఆలోచించడం, ఫాస్ట్గా ఆలోచించడం, ప్రతి చిన్న విషయాన్ని ఇన్ డీటెయిల్గా అబ్జర్వ్ చేయడం. హస్త నక్షత్ర జాతకులు ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వచ్చారనుకోండి, ఉన్న 1 మినిట్లో అన్ని అబ్జర్వ్ చేస్తాను. ఎలాంటి లైట్లు పెట్టాడు, బ్యాక్గ్రౌండ్ ఏంటిది, గ్రీన్ మ్యాట, ఇక్కడ ఏంటి, ఈ టేబుల్ మీద ఏంటిది, పౌడర్ ఉంది ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు పౌడర్ రాసుకుంటారా, మరి ఆ చాక్లెట్లు ఏంటి, ఆ బ్యాగ్ ఏంటి, ఇదేంటి అదేంటి, టక 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 మొత్తం అబ్జర్వ్ చేసేసి ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా దాని గురించి ఒక అనాలిసిస్ తీసుకొని ఒక వ్యక్తిని చూడగానే, స్త్రీ అయితే మొత్తం కింద నుంచి మీద వరకు మొత్తం అబ్జర్వ్ చేసేసి ఇతని తత్వం ఏంటని ఒక అంచనా వేసేస్తారు. పురుషుడైనా సరే అంటే ఏంటి, కళ్ళతో చూస్తూ పూర్తి అంచనాన్ని క్యాలిక్యులేట్ చేసేటువంటి లక్షణం హస్త నక్షత్రానికి ఉంటుంది. ఓకే, అయితే ఈ హస్త నక్షత్రం 4 పాదాల్లో కూడా మొదటి పాదం ఏదైతే ఉందో, ఈ మొదటి పాదం కొంచెం ఎమోషన్ అంటే కొంచెం కోప స్వభావం కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అంటే తెలివితేటలు ప్లస్ అథారిటీ, లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉంటాయి. రెండో పాదం దగ్గరికి వచ్చేసరికి ఫుడ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్, ఫుడ్ ప్రియులు. ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా, మనం వీళ్ళతో కాన్వర్జేషన్ కనుక మనం పలానా దాంట్లో పలానా రెసిపీ అలా కాదండి, మనం అసలు దాంట్లో నెయ్యి వేసుకొని తింటే ఏం బాగుంటుంది అంటారు. కొంచెం కారం పొడి చల్లుకొని కనుక తిన్నామంటే అబ్బబ్బబ్బబ్బా అంటాడు రెండో పాదం. మూడో పాదం వాళ్ళు కనుక చూస్తే కంప్లీట్ బిజినెస్ మైండ్. 4వ పాదం వాళ్ళు కాస్త ఎక్కువ ఉదార స్వభావం కలిగి ఉంటారు, స్పిరిచువల్ నేచర్ కూడా కలిగి ఉంటారు. మరి హస్త నక్షత్రం వాళ్ళకి స్పిరిచువల్గా ఉండదా అంటే ఉంటుంది, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్. హస్త నక్షత్రం అంటే ప్రతిదీ లెక్క కట్టాలి. వీళ్ళు మనిషిని చూస్తే లెక్క కడతారు. ఒక మనిషి మాట్లాడుతుంటే ఆ మాటలో ఎంతవరకు నిజం ఉంది, అబద్ధం ఉంది. ఒక వ్యక్తితో కాన్వర్జేషన్ చేసేటప్పుడు ఎంతవరకు మాట్లాడాలి, మాట్లాడకూడదు. అవసరం వస్తే వీళ్ళ పేరు కూడా తప్పు చెప్పేస్తారు ఒక్కోసారి. అంటే అమ్మో వీడితో ప్రమాదము, వీడికి మన పేరు చెప్పడం కూడా ప్రమాదము అని భావించితే వెంటనే, ఎందుకంటే అలర్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు చెడ్డవారు నేను చెప్పట్లే, వీళ్ళంతా అలర్ట్గా ఉంటారు. ఇప్పుడు అమాయకంగా అన్నీ చెప్పేసి దొరికిపోవడం కంటే కూడా వీడితో ఎంత మాట్లాడాలో అంత మాట్లాడదాం, ఇప్పుడు తప్పే ఉంది. నేను వాడికి ఏం అన్యాయం చేయట్లేదు, ఇప్పుడు నేను వాడికి దొరికిపోవడం ఎందుకు, నేను చెప్పేసి అన్నీ చెప్పేసి ఓపెన్ అయిపోవడం ఎందుకు, ఓపెన్ అవ్వాల్సిన అవసరం లేదు అని అనుకునేటువంటి మోస్ట్ అలర్ట్నెస్ ఉండేటువంటి నక్షత్రం ఏదైనా ఉంది అంటే అది హస్త నక్షత్రం, గుర్తుపెట్టుకోండి. వీరికి
ఫైనాన్స్ అనేటువంటిది సర్వసాధారణంగా వీళ్ళల్లో చాలామందికి లెక్కలు కట్టడము, మార్కెటింగ్ రిలేటెడ్, ఫైనాన్స్ ఇవ్వడం, ఫైనాన్స్ తిప్పడము, ఇవి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏదైనా ఒక సైడ్ బిజినెస్ చేయడము, లేకపోతే డైలీ వేజ్కి ధనం ఇవ్వడము, అట్లాగే వీళ్ళకి సర్వసాధారణంగా ఏంటంటే మనీ లెక్క పెట్టడం అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. పలానా వ్యక్తికి డబ్బులు వడ్డీ తెచ్చుకోవడం అంటే అదొక సరదా అనమాట సర్వసాధారణంగా హస్త నక్షత్రం వారికి. అయితే వీళ్ళు ఎక్కువగా ఎవరిని ఆరాధిస్తే వీళ్ళకి ధనయోగం బాగుంటుంది అంటే లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తూ ఉండాలి. వీళ్ళు మెడిటేషన్లో వీలైనంత మటుకు రాజరాజేశ్వరి అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిది మెడిటేషన్ పరంగా. అయితే హస్త నక్షత్ర జాతకులకి తమ్ముళ్ళతో, చెల్లెళ్ళతో లేదా కన్యా రాశిలో కానీ కన్యా లగ్నంలో కానీ పుట్టినప్పుడు వీళ్ళకి రుణం అనేటువంటిది తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, సిబ్లింగ్ వరుస వాళ్ళ వల్లే కొంత రుణం ఉంటుంది వీళ్ళకి. అంటే వాళ్ళ వల్లే కొంత స్ట్రెస్ అవ్వడము, అందులో ఖచ్చితంగా సిబ్లింగ్స్లో ఆడపిల్లలు ఉండడము, ఒకవేళ మగపిల్లలు ఉంటే వాళ్ళతో ఏదైనా కొంత డిస్టర్బ్ అవ్వడం లాంటివి ఉంటూ ఉంటాయి. వీళ్ళకు ఉండేటువంటి ఈ హస్త నక్షత్రం కానీ కన్యా రాశిలో కానీ పుట్టిన వారికి వీళ్ళ యొక్క జీవిత భాగస్వామి యొక్క గైడింగ్ చాలా బాగుంటుంది. వివాహం సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ ఏర్పడి దాని తర్వాత వివాహం అనేటువంటిది ఏర్పడుతుంది. అదేవిధంగా వీళ్ళ యొక్క వర్క్లో ఖచ్చితంగా వీళ్ళకి అంటే ఒక స్పిరిచువల్ లైన్లో ఉన్నాం అనుకోండి, జ్యోతిషం కనెక్టివిటీకి టచ్ ఉంటుంది. ఒక ఆఫీసులోకి జాబ్ చేస్తున్నాం, అక్కడ వీళ్ళు ఫుడ్ సంబంధించింది కానీ లేకపోతే అకౌంట్స్ సంబంధించింది కానీ ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే ఇంకోటి ఏదైనా చేస్తున్నాం అంటే ఈ సెక్టార్స్తో వీళ్ళ కనెక్టివిటీ ఉంటుంది కంప్లీట్గా. ఈ కనెక్టివిటీ లేకుండా వీళ్ళ లైఫ్ అనేటువంటిది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కన్యవారికి అంటే ఈ హస్త నక్షత్ర జాతకులకి పంచమ షష్టమాధిపతులు శని అవుతున్నాడు కాబట్టి వీళ్ళ యొక్క సంతానానికి ఈ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఏదైనా ఆధ్యాత్మిక సంబంధించిన ఎడ్యుకేషన్ నేర్పాలనే ఆలోచన ఎక్కువగా ఉండడము, ఇందులో పురోహితులు ఉంటే ఖచ్చితంగా వేద సంబంధించిన నేర్చుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉన్నటువంటి వారు, కొంచెం ఫ్లో కూడా బాగుండడము, వీళ్ళ వాయిస్లో కూడా కొంచెం అంటే ఒక వాయిస్ మాడ్యులేషన్ ఏదైతే ఉంటుందో కొంచెం గంభీరంగా వస్తుంది హస్త నక్షత్రం. అంటే పీల గొంతు అసలు పెద్దగా అసలు అట్రాక్టివ్గా అలా ఉండదు, అట్రాక్టివ్ వాయిస్ ఉంటుంది. 90% ఆఫ్ పీపుల్ ఎవరికి ఉంటుంది పీల గొంతు అంటే సెకండ్ లాడ్ థర్డ్ లాడ్ పాడవుతారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చెప్తాను చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక విత్తనం వేసాం, మామిడి విత్తనం వేస్తున్నాం, మామిడి చెట్లు వస్తున్నాయి. కానీ కొన్ని చెట్లు అదే విత్తనం వేసినా రాదు ఒక్కోసారి. ఎందుకు రాలేదంటే విత్తనంలో ఏదో దోషం ఉంది, పళ్ళు తక్కువ రావడం, ఏదో ఎదిగింది కానీ ఒక పండు కూడా ఇవ్వడం జరుగుతుంది కొన్నిసార్లు. టీటీ ఇంజెక్షన్ కూడా అందరికీ సరిపోదు, కొంతమందికి వికటిస్తుంది. అలా ఏంటంటే 1,00,000లో ఒక కేసు రివర్స్ కూడా అవుతాయి. అవి ఎప్పుడు జరుగుతాయి అట్లాగా అంటే వీళ్ళకి సంతానం విషయంలో కానీ ఏదైనా ఇబ్బంది ఎప్పుడు జరుగుతుంది అంటే వీళ్ళ శని పాడైనప్పుడు జరుగుతుంది. అంటే హస్త నక్షత్రం వాళ్ళకి శాటర్న్ కనుక పాడైతే సంతానం మీద ఎఫెక్ట్ ఉంటుంది. వీళ్ళకు ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అనుమానాల వల్ల మిత్రులు శత్రువులు కూడా అయిపోతుంటారు ఒక్కోసారి. అంటే వీళ్ళ పట్టాన్ని తొందరగా నమ్మరు ఎవరిని, ఎందుకంటే వీళ్ళ లైఫ్లో అలాంటి దెబ్బలు తగులుతాయి. ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఎందుకు నమ్మాలంటే సహజంగా బుద్ధి ఎలా ఉంటుంది, లేకపోతే లైఫ్లో ఒక ఏజ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు మోసం చేశారనుకోండి వీళ్ళని, ఇంకా అక్కడి నుంచి ఎలా ఉంటుందంటే అమ్మో ఎవరికి ఏది చెప్పకూడదురా బాబు, చెప్తే మోసం చేస్తున్నారు కాబట్టి మన అవతల మోసం చేస్తారనగా మనమే ముందు అలర్ట్గా ఉండడం మంచిది. అంటే వీళ్ళు ఏదో మోసగాళ్ళు మోసగత్తలు నేను చెప్పట్లే, అలర్ట్నెస్ ఎక్కువ ఉంటుంది. హస్త నక్షత్రానికి ఉన్నటువంటి గొప్పతనం అది. ఎందుకంటే న్యాచురల్ 6th హౌస్లో ఉండే నక్షత్రము, న్యాచురల్ 6th హౌస్ అంటే ఏంటంటే ఎప్పుడు ఎక్కడ ఏ శత్రువు ఉంటాడో తెలియదు అనేటువంటి ఆలోచనలు నిండున్నటువంటి నక్షత్రం ఈ హస్త నక్షత్రం. ఓకే, అట్లాగే వీళ్ళు కనుక చంద్రుడు బాగున్నాడు, వీళ్ళకి ఫుడ్లో బాగా రాణిస్తారు చంద్రుడు బాగుంటే. ఇక్కడ చంద్రుడు ఎలా ఉన్నాడని చెక్ చేసుకోవాలి. పాపకత్తెల్లో ఉన్నాడా, శుభకత్తెల్లో ఉన్నాడా, ఏ నక్షత్రాల్లో ఉన్నాడు, మనకు నవాంశలో ఉండేటువంటి బలం ఎలా ఉంది, దిగ్బలాలు ఎలా చెందున్నాయి, అది ఉండేటువంటి నక్షత్రాధిపతి ఎలా ఉన్నాడు, ఇన్ని చెక్ చేసుకోవాలి. మూన్ బాగున్నాడా లేదా అని మనం నిర్ధారణ చేసేటప్పుడు. ఓకే, ఇక అదేవిధంగా సర్వసాధారణంగా వీళ్ళకి ఏంటంటే వైట్ కలర్స్, ఎందుకంటే హస్త నక్షత్రానికి అధిపతి చంద్రుడు కాబట్టి ప్రశాంతతనిస్తుంది. అండ్ అదేవిధంగా వీళ్ళకి సోమవారాలు బాగా కలిసి వస్తాయి చెప్పాలంటే. కాకపోతే ఎప్పుడు కూడా కలర్ కానీ రత్నం కానీ, ఇప్పుడు కామన్గా హస్త నక్షత్రం అనగానే మనకి ముత్యం పెట్టేసుకుంటారు. అయితే ఎప్పుడైనా సరే రత్నధారణ చేసేటప్పుడు ముత్యము చూపుడు వేలుకు కానీ ఉంగరం వేలుకు కానీ పెట్టుకోవచ్చు. స్త్రీలైతే ఎడం చేయి, పురుషులైతే కుడి చేయికి పెట్టుకోవాలి. అయితే ఈ ముత్యము విషయంలో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, చంద్రుడు బాగుంటే ఇంకేం చూసుకోకుండా పెట్టుకోవచ్చు హస్త నక్షత్రం ముత్యం. కానీ అసలు ఆ చంద్రుడు ఏ లగ్నానికి ఏమయ్యాడనేది చూసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సింహలగ్నంలో పుట్టారు,
హస్తా నక్షత్రమే. అప్పుడు ఏమవుతుంది, రెండో అధిపతి వ్యయాధిపతి 2 ఇక్కడ పెట్టుకుంటే ఏమవుతుంది, విదేశాలకు వెళ్ళి ధనం సంపాదించడానికి తోడ్పడుతుంది అక్కడ చంద్రుడిది పెట్టుకుంటే. అంతేగాని అన్నిటికీ యోగించదు. నేను యుఎస్ వెళ్దాం అనుకుంటున్నానంటే అవుతుందంటే అప్పుడు నువ్వు ముత్యం పెట్టుకోమని చెప్పాలి. వ్యయాధిపతి కదండి, అంటే వ్యయాధిపతి 2లో ఉన్నాడు, ధనస్థానంలో ఉన్నాడు. ఏమంటే విదేశాలు, విదేశీ కారకుడు ధనస్థానంతో కనెక్టివిటీ అయ్యాడు కాబట్టి అక్కడ ఇస్తుంది యోగం. అలాగే మనం రత్నం పెట్టుకునేటప్పుడు లగ్నాన్ని చూసుకొని కేవలం నక్షత్రం మాత్రమే కాకుండా ఆ యొక్క లగ్నానికి అతను ఎంతవరకు యోగకారకుడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఆ యొక్క మహాదశకి ఈయనకి ఫ్రెండ్షిప్ ఎంతవరకు ఉంది, పాపకత్తెరలో ఉన్నాడు, శుభకత్తెరలో ఉన్నాడు, ఆ ఏ రోజు పెట్టుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి మెయిన్గా. అలా చూసుకొని వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి బాగుంటుంది. ఇక అదేవిధంగా వీళ్ళకి కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఎప్పుడో ఒక కెరియర్ ఏదో చేయడం కాకుండా రెండు కెరియర్లు చేయాలి. ఒక జాబ్ చేస్తే ఒక బిజినెస్ చేసేసేయాలి, లేకపోతే బిజినెస్లు చేస్తే కూడా 2 బిజినెస్లు ఉండాలి. ఇన్కమ్కి మల్టిపుల్ సోర్స్ అయితే ఉంటుందంటారు. మల్టిపుల్ సోర్సెస్ అంటే కెరియర్ అనేది మల్టిపుల్ కెరియర్స్ ఉండాలని చూసుకుని ఉంటారు. వీళ్ళు ఎవరికైనా ఏదైనా నేర్పడం కనుక చేస్తూ ఉంటే బాగా లైఫ్లో చక్కగా ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ ఉంటుంది. దేవతా సంబంధించిన విషయాల్లో వీళ్ళంతా అమ్మవారి ఆలయాలకు వెళ్తూ ఉంటే అంత బాగుంటుంది ఈ నక్షత్రం వారికి. ఓకే, సో చివరిగా వీళ్ళు కష్టానికి పడిన ప్రతిఫలం వస్తుందంటారు, లేదంటే క్రెడిట్స్ వేరే వాళ్ళు కొట్టేస్తారంటారా? రైట్, మంచి ప్రశ్న వేశారండి. ఎప్పుడు కూడా కష్టానికి తగ్గ ఫలితం వీళ్ళు పొందాలి అంటే వీళ్ళు ఇందాక చెప్పానండి మీకు, వీళ్ళు అలర్ట్గానే ఉంటారు, ఫలితం పొందాలని కంప్లీట్ డెడికేటెడ్గా ఉంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఎవరికైనా ఎవరి జన్మ జాత చక్రంలో అయినా మనం చూడండి, ఒక ప్రయత్నం ప్రారంభిస్తాము, అది వెళ్తూ ఉంటుంది, ఆ ప్రారంభించిన ప్రయత్నం అవుతూ ఉంటుంది, ఎండింగ్లో ఒక ఫలితం వస్తుంది. ఇక్కడ ఎప్పుడూ కూడా వీళ్ళ జన్మజాతకంలో హస్తానక్షత్ర జాతకులకి అవి బాగా సక్సెస్ఫుల్ అవుతాయా లేదా అంటే చంద్రుడు బాగుండాలి, అంటే వీళ్ళు చేసే ప్రయత్నం ప్రారంభమై మూమెంట్ వచ్చి సక్సెస్ అవ్వాలంటే మూనే ప్రధానమైనటువంటి కారణం. అసలు ప్రారంభమే అవ్వట్లేదు అంటే వీళ్ళ జన్మజాతకంలో ఎక్కడో కుజుడు పాడయ్యాడని అర్థం. ప్రారంభమైంది కానీ ఏది సగంలో అన్ని సగంలోనే అయిపోతున్నాయండి అంటే గురుబలం తగ్గిందని అర్థం. ఎక్కడైనా ఎవరికైనా వీళ్ళకి ప్రారంభం అవ్వట్లేదు, మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆలయాలకు వెళ్ళడం, కుజగ్రహం దగ్గర దీపారాధన చేయాలి, ఏది ప్రారంభం అవ్వకపోయినా. అలా కాదండి ప్రారంభం అవుతుంది కానండి అదేంటో తెలియదు మధ్యలో ఆగిపోతున్నాయి అన్నప్పుడు దత్త చరిత్ర చేయాలి. 2 బాగానే ఉన్నాయండి, ప్రారంభం అవుతుంది కొనసాగుతుంది కానీ లాభం వచ్చేసరికి రావట్లేదండి అంటారు. అంటే ఒక ఫ్యాక్టరీ పెడతారు, నడుస్తూ ఉంటుంది, కానీ లెక్కలు చూసేసరికి 5 కోట్లు నడిచింది, నెలంతా కలిపి 5 కోట్లు ఖర్చు ఉంది, ఏం లాభం? అలా రావట్లేదంటే అప్పుడు వీళ్ళు చెక్ చేసుకోవాల్సింది మూన్ ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి. ఓవరాల్గా హస్త నక్షత్రం గురించి వీళ్ళ పూర్తి జీవితం లైఫ్ లాంగ్ ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.